మాత్రము యావేరు మాత్రమే ఆరాధింపును. చూడండి యెహోషువ ఎలాగంటున్నాడో, నేను నా కుటుంబం మాత్రమే దేవుడు మాత్రమే ఆరాధిస్తాము. ఇక ఆరాధించే కుటుంబం లాగా మనం నీ కుటుంబం ఉండాలి. అది అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించబడాలి అంటే మన కుటుంబాలు ఆరాధించే కుటుంబం లాగా ఉండాలి. యెహోషువ కుటుంబం లాగా ప్రార్థించే కుటుంబమై ఉండాలి. ఇంకా ఏ విధంగా ఉండాలమ్మా కుటుంబం? దేవుడు అంటారు అక్కడ ద్వితీయోపదేశ కాండంలో. కంటిన్యూ చదవండి. నేను నీకు ఉపదేశించిన ఆజ్ఞలను ఏనాడును విస్మరింపకుము, దీనిని మీ పిల్లలకు బోధింపుడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలంట? ఆరాధించే కుటుంబం, దేవుడు ప్రేమించిన కుటుంబం ఎలా ఉంటుందంట? దేవుడు చేసినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను, దేవుడు చేసినటువంటి మేలులను ఎవరికి చెప్పాలంట? పిల్లలకి చెప్పాలంట. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకు చెప్పారు? దేవుడు చేసినటువంటి మేలుల గురించి, అద్భుతాల గురించి, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాల గురించి ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు అయ్యా అమ్మా ఇదిగో నువ్వు అనారోగ్యంగా ఉంటే గుణదలు వెళ్ళి ప్రార్థన చేశామమ్మా, అందుకే నువ్వు మంచి ఆరోగ్యం ఉన్నావు ఈరోజు. డాడీకి ఉద్యోగం లేకపోతే వేలాంగిని మాత దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశామమ్మా, అవునా? అదిగో నువ్వు పుట్టకపోతే సంతానం లేకపోతే ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఆ సంవత్సరం పాటు కంటిన్యూస్ గా దివ్యబలి పూజలు అర్పించామమ్మా. ఇలాగ చేస్తే నువ్వు పుట్టావు, ఇలా చేస్తే దేవుడు ఆశ్రమించాడు, ఇలా చేస్తే డాడీకి ఉద్యోగం వచ్చింది, ఇలా చేస్తే నీకు మంచి ఆరోగ్యం ఉంది, ఇలా చేస్తే ఈరోజు ఉన్నతంగా నేను డాడీ ఉద్యోగం చేస్తున్నామమ్మా అనేసి బిడ్డలకి చెప్పాలంట. హలో, ఆరాధించే కుటుంబం ఇలా ఉండాలి. దేవుడు చేసిన అద్భుత కార్యాలు, దేవుడి యొక్క ఆజ్ఞలు, కలిసి సభ కట్టడలు ఇవన్నీ కూడా బిడ్డలకి తల్లిదండ్రులు తెలియపరచాలి. ఇది తెలియపరచకపోతే ఎలా ఉంటదంటే ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది? నువ్వు ఉన్నావేమో, మీ అబ్బాయి ఎక్కడున్నాడు ఈరోజు? ఉన్నాడేమో, గుడికొచ్చాడా? గుడికొచ్చారా? ఓకే. సో ఎప్పుడైతే బిడ్డలకి ఆయన అద్భుత ఆశ్చర్యక్రియలు మన యొక్క బిడ్డలకి తెలియపరుస్తామో దేవుని ఆధీనంలో వాళ్ళు ఉంటారన్నమాట. అందుకే యెహోషువ మాత్రం దేవుని తప్ప ఇంకెవరిని ఆరాధించడు. దృఢ విశ్వాసంతో నమ్మకంతో చెప్పగలిగాడు ఆయన. ఇంకేం చేయాలంట? ఇంటనున్నా బయటనున్నా విశ్రాంతి తీసుకొనిచున్నా లేచినప్పుడు వీనిని గూర్చి ముచ్చరించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తున్నారు? ఆరాధించే కుటుంబం పిల్లలకి దేవుడు చేసిన అద్భుతాల గురించి తెలియపరచాలి. ఆరాధించుకొని ప్రార్థించే కుటుంబం ఏం చేయాలి? దేవుని చెప్పాలి. ఏం ముచ్చరించుకోవాలంట? ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా సరే దేవుడు చేసినటువంటి మేలుల గురించి ముచ్చరించుకోవాలి, మాట్లాడుకోవాలి. ఈరోజు ఏం మాట్లాడుకుంటారు అందరు కలిసినప్పుడు? వీళ్ళ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుకుంటారు? ఈ వస్తా ఈ బాగా నచ్చదు కదా, ఫాదర్ ఎంత బాగా చెప్తారో, తర్వాత ఉంటాయో మరి పోతాయో. ఇది చెప్పింది ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? అయ్యా కుటుంబం ఇలా ఉండాలంట, నీ శరీరాన్ని కొంచెం ఆదిపులో పెట్టుకో అయ్యా, ఎందుకంటే నీ శరీరం మొబైల్ మీద పడితే మొబైల్ దగ్గరికే వెళ్తది, సినిమా దగ్గరికంటే సినిమా దగ్గరికే వెళ్తది. కాబట్టి ఈ యొక్క శరీరాన్ని నువ్వు దేవుని దగ్గర పెట్టుకుని దేవుని దగ్గర ఉంటది. వాడికి బైబుల్ లేకపోయినా మొబైలే కావాలి కాబట్టి మొబైల్ తీసి బైబుల్ పక్కన పెట్టమ్మా అనేసి మీ అమ్మాయికో వాళ్ళ పెద్దక్కకో వాళ్ళ చెల్లికో చెప్తే ఫోన్ తీసి బైబుల్ పక్కన, బైబుల్ ఫాదర్ గారు బాగా వాక్యం చెప్తారు, తర్వాత ఫోన్ ఇచ్చేస్తా వాడికి. శరీరాన్ని ఆధీనంలో పెట్టుకోమని అంటే మీ తల్లిగా తండ్రిగా బాధ్యత. అంటే ఆరాధించే కుటుంబం ఎలా ఉంటుందో నేను చెప్తున్నా అనమాట. ఆశీర్వాదాలు పొందాలి అంటే
పొందాలంటే చివరికి దేవుడు అంటే ఒక చక్కని మాట, మా నీ బట్టల వాసన, ఈ బట్టల వాసన చూసి కూడా దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఓకే, ఆషామాషిగా దేవునికి ఆశీర్వాదాలు పొందాలి అని అనుకుంటే పక్కన నువ్వు ఏడిస్తే ఓకే కనికరించి దీవించే దేవుడు కాదమ్మా. ఆయన కూడా ఉన్నాయి, తన బిడ్డలు ఎలా ఉండాలని ఆయన కూడా ఆశలు ఉన్నాయి. ఆదికాండం 27:27 ఒకసారి చూడండి. ఆదికాండం 27:27 చివరికి బట్టల వాసన చూసి ఆ యొక్క తండ్రి కుమారుని ఆశీర్వదిస్తున్నాడు. తండ్రిని ముద్దు పెట్టుకొని ఇస్సాకు యాకోబు ధరించిన దుస్తుల వాసనను చూసి అతనిని దీవించారు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడండి ఇస్సాకు ఏం చేశాడు? ఇస్సాకు తండ్రి అయినటువంటి ఇస్సాకు కుమారుడైన యాకోబు దగ్గరకు వచ్చినప్పుడు కుమారా రా నేను ఆశీర్వదిస్తా అన్నాడా? లేదు. ఏం చేశాడు? దుస్తుల వాసన చూసి ఆస్వాదించాడు. అవునా? అంటే దానికి ఏంటి అర్థం? దేవుడి దగ్గర నిలబడినప్పుడు చివరికి ఆశీర్వించబడాలంటే మనం వేసుకున్న దుస్తులు కూడా పవిత్రంగా ఉంటాయి. చివరికి అంటే దుస్తుల వాసన చూసి తండ్రి దీవించాడు. అది చక్కగా ఉంటాయి ఆశీర్వాదాలు. అక్కడ ఎంత బాగా ఆశీర్వదిస్తాడంటే అంత బాగా కుమారుణ్ణి ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుడి దగ్గర మన శరీరాన్ని ఆధీనంలో పెట్టుకోకుండా, కుమారుని యొక్క బిడ్డలని ఆధీనంలో లేకుండా, కుటుంబాల ఆధీనంలో లేకుండా దేవుడి దగ్గరికి చివరికి మన బట్టలు కూడా సరిగా, అంటే దీని అర్థం ఏంటంటే బట్టలు అంటే నువ్వు మంచి బట్టలు వేసుకొని రావాలని కాదు. నీ యొక్క దుస్తులు కూడా వేసుకునేటువంటి దుస్తులు ఎక్కడ ఉంటాయి? శరీరం మీద ఉంటాయి. కాబట్టి నీ శరీరము పరిశుద్ధంగా ఉంటే ఆటోమేటిక్ గా నీ యొక్క దుస్తులు కూడా పరిశుద్ధమైపోతాయి. దాని అర్థం ఈ శరీరాన్ని మనం పరిశుద్ధంగా, కారణం ఏంటంటే నీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, నీ తండ్రి పరిశుద్ధుడు కాబట్టి ఏం చేయాలంట? ఎక్కడున్నా సరే దేవుని యొక్క మేలుల గురించి ముచ్చరించుకోవాలంట. ఇది ఆరాధించే కుటుంబం. ఓకేనా? నెంబర్ 2, కుటుంబం ఎలా ఉండాలి? ఆదికాండము 18-19 18-19 నీ కుటుంబం ఎలా ఉండాలి? ఈరోజు దేవునికి ఆశీర్వాదాలు పొందాలంటే కుటుంబాలు ఎలా ఉండాలి? అబ్రహాము కుమారులు అతని కుటుంబం వారు తరువాత కూడా దైవ మార్గమును అంటి పెట్టుకొని నీతి కర్మములను పాటించిరి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశారంటండి? దైవ మార్గాన్ని, నీతి మార్గాన్ని అబ్రహాము తర్వాత వారి యొక్క పిల్లలు అంటి పెట్టుకున్నారంట. మా గుండె మీద నిజంగా చేసుకొని చెప్పండి, రేపటి దినాన నువ్వు ఈ రోజు గుళ్ళో ఉన్నావు కదా, ఒక 10 సంవత్సరాల తర్వాత మీ అబ్బాయి మీ కోడలు ఇక్కడ ఉంటారని గ్యారెంటీ ఇస్తావా? హలో, రేపటి దినాన ఒక 5 సంవత్సరాల తర్వాత నీ కుమారుడు కుమార్తె, లేకపోతే నీ యొక్క కుమార్తె పెళ్లి చేసుకుని వెళ్ళిపోతులే, కనీసం కుమారుడైనా కుమారుడు మనవడు మనవరాలు, నీ మనవడు మనవరాలు, నీ కుమారుడు నీ కోడలు దైవ మార్గాన్ని అంటి పెట్టుకుంటారు అని గ్యారెంటీ ఇవ్వగలవా? ఏమైంది? దేవుడు అంటున్నాడు ఏమని? అబ్రహాము వారి యొక్క కుమారులు అతని కుటుంబం మొత్తం దైవ మార్గాన్ని అంటిపెట్టుకున్నారంట. ఈరోజు దైవ మార్గం అంటిపెట్టుకున్నారు కాబట్టి మీరు నేను ఆయన సంతతిలో ఇసుక రేణుల వలె వర్ధిల్లింపబడేది ఈ సంతతి ఇదిగో ఈయన అంటిపెట్టుకున్నాం మనం. రేపటి దినాన మీ కుటుంబం బిడ్డలు అంటిపెట్టుకుని ఉండాలండి. మీ బిడ్డలు అంటిపెట్టుకుని ఉండాలి. మీ కుమారులు కుమార్తెలు మనవరాలు దేవుడు అంటిపెట్టుకుని ఉండాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏ మతం వచ్చినా, ఏ కులం వచ్చినా, ఏ జనరేషన్ వచ్చినా, ఏ
దివ్య సంస్కారాన్ని స్వీకరించి మీ బిడ్డగా కథోలిక విశ్వాసంలో ఉండి జీవిస్తారు అని నమ్మకం ఏమైనా ఉందా? అలా పెంచుకోవాలి కుటుంబాన్ని. తరతరముల వారు దేవుని అంటుపెట్టుకుని ఉన్నారు. నీతి, న్యాయం, ధర్మాన్ని అంటుపెట్టుకున్న ఒక కుటుంబం అబ్రహాం కుటుంబం. మరి నీ కుటుంబానికి ఏమైంది? ఎందుకంటే నీ బిడ్డలు దైవ భయం లేదా, దైవ భీతి లేదా, దైవ ప్రేమ లేదా? ఎక్కడికి వెళ్తున్నారు బిడ్డలు? కోడలు ఇక్కడ ఉంటే వాళ్ళ అబ్బాయి ఎక్కడుంటాడు? ఎక్కడ కోడలు ఇక్కడ ఉంటే వాళ్ళ అబ్బాయి కోడల దగ్గర ఉంటాడండి. ఈరోజు ఏం జరుగుతుంది తెలుసా? మీరు మంచోళ్ళేమో అమ్మా, ఓకేనా? మీరు మంచోళ్ళేమో, ఓకే. కుటుంబాలలో ఒకరు కథోలికులు అయితే ఇంకొకరు వేరే సంఘం. వాళ్ళ అత్తయ్య కథోలికురాలైతే వాళ్ళ మామయ్య వేరే సంఘం. కథోలిక విశ్వాసంలో పుట్టి కథోలిక విశ్వాసంలో పెరిగి దివ్య సత్యసాంస్కృతిని పాప సంకటం చేసి సంస్కారమైనటువంటి వివాహము చర్చిలో చేసుకొని ఈరోజు దైవ మార్గాన్ని విడనాడి కథోలిక విశ్వాసాన్ని విడనాడి వెళుతూ ఉన్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి బిడ్డలు కథోలిక విశ్వాసులు చాలా మంది ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైంది యొక్క విశ్వాసానికి? నువ్వు పుట్టి పెరిగి తరతరాలుగా నీ యొక్క అమ్మ నాన్న వారి యొక్క సంతతి వారు ఒక కోడలుగా కుమారుడిగా ఈ యొక్క కథోలిక విశ్వాసంలో దేవుడి పట్ల, దివ్య బలి పూజ పట్ల, ఆరాధన పట్ల, మరేతని పట్ల ఇంత ప్రేమ ఉన్నదానివి ఏదో దానికి ఏదో ఒక మాట అంటే మీరు ఇది చేస్తారు, పూజిస్తారు, ఆరాధిస్తారు, కొబ్బరికాయలు కొడతారు, దండలు వేస్తారు, ఊరేగింపుడు వేసుకుంటారు. ఇవన్నీ అనేటప్పటికి ఈమె కూడా అక్కడికే ఏమైంది నీ విశ్వాసం? దైవ మార్గాన్ని అంటిపెట్టుకోవడం అంటే ఇది. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా యెహోవాలాగా నేను నా కుటుంబం కథోలిక విశ్వాసంలో ఉంటా. అది భారమైనా, బరువైనా, ఇంకా ఏదేమొచ్చినా సరే నా విశ్వాసాన్ని నేను అంటి పెట్టుకుని ఉంటా. ఇది నీ కుటుంబాన్ని చేయాలి. ఇది ధర్మ మార్గాన్ని అంటి పెట్టుకోవడం అంటే, ఇది నీతి మార్గాన్ని అంటి పెట్టుకోవడం అంటే. ఇలాగా నీ కుటుంబం ఏం చేయాలి? నీతి మార్గాన్ని అంటి పెట్టుకున్న కుటుంబంలాగా నంబర్ 1 ఆరాధించే కుటుంబంలాగా ఉండాలి. నెంబర్ 2 నీతి మార్గాన్ని, దైవ మార్గాన్ని అంటి పెట్టుకున్న కుటుంబంలాగా ఉండాలి. నెంబర్ 3 ఆదికాండము 17వ అధ్యాయం 4వ వచనం. ఎలా ఉండాలి నీ కుటుంబం? నీతో ఒడంబడిక చేసుకుంటూ ఉన్న, ప్రైజ్ ది లార్డ్, నీ కుటుంబం ఒడంబడిక చేసుకున్న కుటుంబంలాగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒడంబడిక ఏమున్నాయి? ఒడంబడికలో తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడిక చేసుకున్నాడు. నువ్వు నీ భార్య ఒడంబడిక చేసుకున్నారు. నేను నా యొక్క పట్టాభిషేకం ద్వారా దేవుడితో ఒడంబడిక చేసుకున్నా. మరి యొక్క నీ కుటుంబం ఒడంబడికలో ఉండాలి. ఏముంటాయి ఒడంబడికలో? హలో, ఏముంటాయి ఒడంబడికలో? ఏముంటాయి? ఎందుకు నువ్వు కథోలిక విశ్వాసంలో ఉండాలి? ఎందుకు దేవుని యొక్క ఆరాధించే కుటుంబంలాగా ఉండాలి? ఎందుకు నువ్వు దైవ మార్గాన్ని అంటిపెట్టుకున్న కుటుంబంలాగా ఉండాలి? ఏం ఉండకపోతే ఏమని అవుతుందా? ఏమవ్వదు. కానీ ఒడంబడికలో నుంచి నువ్వు ఒడంబడికలో పద్ధతులున్నాయి, ఒడంబడికలో ఆజ్ఞలున్నాయి, ఒడంబడికలో సంప్రదాయాలున్నాయి, ఒడంబడికలో బంధుత్వాలున్నాయి, ఒడంబడికలో అనుగ్రహాలున్నాయి, ఒడంబడికలో దివ్య సంస్కారాలున్నాయి, ఒడంబడికలో దేవుని యొక్క ఏమున్నాయి? ఆశీర్వాదాలు, కట్టడలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, దివ్యానుగ్రహాలు ఉన్నాయి, సంస్కారాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా లోబడి ఉండాలి. ఇది నువ్వు చేసుకున్న ఒడంబడిక. జ్ఞానస్నానం ద్వారా, బద్ధమైన అభ్యంగం ద్వారా, మరియు దివ్య వివాహం ద్వారా, మరియు దివ్య సప్రసాదం ద్వారా ఏం చేశావు? దేవుడితో ఒడంబడిక చేసుకున్నావు అన్నమాట. అందుకే ఆయన ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడిక చేసుకున్నట్టుగా ఇర్మియా గ్రంథము 31:33లో ఒక మాట అంటాడు దేవుడు. ఇర్మియా 31:33
ఆ, ఆ, చేసుకున్న నిబంధన ఇది. నేను నా ధర్మశాస్త్రమును దాని ధర్మశాస్త్రమును అంతరంగమున ఉంచునంట, వారి హృదయములపై లిఖించును. నేను వారికి దేవుడనగుదును, వారు నాకు ప్రజలగుదురు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇదమ్మా దేవుడు ప్రజలతో, ఇశ్రాయేలు ప్రజలతో చేసుకున్న వడంబడిక. ఇదే వడంబడికను ఇదిగో నువ్వు నేను పాపంలో పడిపోతే ఆ అమ్మబోయినటువంటి శరీరాన్ని వెలవించుకొని ఈయన వడంబడిక చేసుకున్నాడు. అందుకే ఈ యొక్క వడంబడికలో ఉండడానికి తన యొక్క శరీరాన్ని ఇచ్చాడు, ఈ వడంబడికలో ఉండడానికి తన రక్తాన్ని ఇచ్చాడు, ఈ వడంబడికలో ఉండడానికి తన ప్రాణాన్ని ఇచ్చాడు, ఈ వడంబడిక వేయడానికి నిత్య జీవితాన్ని మనకి ఇచ్చాడు. మరి నీ కుటుంబం ఈ వడంబడికలో ఉందా? ఈ కుటుంబం ఈ ఆజ్ఞలలో ఉందా? ఈ కుటుంబం ఈ దేవ సంస్కారాల్లో ఉందా? ఈ కుటుంబం కథోలిక విశ్వాసంలో ఉందా లేదా? హలో, ఉందా? ఉందంటే చర్చికి రావడం కాదమ్మా. నో, వడంబడికలో ఉండడం అంటే చర్చికి రావడం ఒక్కటే కాదు. వడంబడికలో ఉండడం అంటే ఆజ్ఞలలో ఉండటం. వడంబడికలో ఉండడం అంటే ఆయన ప్రేమను అనుభవించడం. వడంబడికలో ఉండడం అంటే ఆయన ప్రేమకి ప్రతిఫలాన్ని మనం ఇవ్వడం. ఆయన చేసుకున్న వడంబడి కేవలం ఒక వడంబడికి మాత్రమే ఆయన జీవించాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఎంత తప్పు చేసినా, ఎంత ఘోర పాపాలు చేసినా ఆయన చేసుకున్న వడంబడికి ఆయన నిబద్ధుడై జీవించాడు. కారణం ఆయన ఉన్నాడు, ఇదిగో మీరు నాకు ప్రజలుగా ఉంటారు, నేను మీకు దేవుడుగా ఉంటా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలు పాపం చేసినా సరే దేవుడుగానే ఆయన ఉన్నాడు, తండ్రిగానే ఆయన మనకి ఉన్నాడు. మనం పాపం చేసామేమో, మనం దూరం అయ్యామేమో, ఆయన మాత్రం దూరం అవ్వలేదండి. ఏ పాపం చేసినా ఆయన మనకి దగ్గరగానే ఉన్నాడు. ఏ స్థితిలో నువ్వు ఉన్నా నేనున్నా సరే, ఆయనని ఎంత దూరం పెట్టినా సరే ఆయన మనకు దగ్గరగానే ఉన్నాడు. అది ఆయన చేసిన వడంబడిక. ఈరోజు మీరు నేను చేసే వడంబడిక ఏంటి? మనం చేసే వడంబడిక ఏంటి ఈరోజు ఈ తపస్కాలంలో? హలో, ఏంటి వడంబడిక? మీరు నేను వడంబడిక చేసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఆయన చేసుకున్నాడు, ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఆయనతో ఉండాలి అంటే పశ్చాత్తాపడాలి, వడంబడికని పునర్నిర్మించుకోవాలి, వడంబడికని నూతనీకరించుకోవాలి, వడంబడికని పవిత్రపరచుకోవాలి, వడంబడికలో కుటుంబము జీవించాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని ఎత్తి మనకు మా జీవన విధానం ద్వారా కీర్తిని తీసుకురావాలంటే శరీరం ఆధీనంలో ఉండాలి, దైవ భీతి ఉండాలి, కుటుంబాలు ఆధీనంలో ఉండాలి. ఈ కుటుంబాలు ఎలా ఉండాలి? ఆరాధించే కుటుంబమై ఉండాలి, దైవ మార్గాన్ని అంటిపెట్టుకున్న కుటుంబం లాగా ఉండాలి. ఈ కుటుంబం వడంబడిక చేసుకున్న కుటుంబం లాగా ఉండాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అప్పుడు ప్రార్థన చేస్తే ఏమొస్తాయి? అప్పుడు ప్రార్థన చేస్తే దీవెనలు వస్తాయి. అప్పుడు ప్రార్థన చేస్తే నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అప్పుడు ప్రార్థన చేస్తే నీ ఆయనని దీవిస్తాడు. అప్పుడు ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి మన్నా కురిపించబడినట్టుగా నీ కుటుంబంలో ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి కదా. రాత్రంతయు శ్రమ పడిందా, రాలేదు ప్రభు జయము, రాత్రంతా శిష్యులు శ్రమ పడినా కూడా వాళ్ళకి ఫలితం లభించలే. కానీ ఒక మనిషి శ్రమ పడ్డారండి రాత్రంతా
తెల్లవారు జామర్చులు నన్ను వదిలే, నేను వెళ్ళిపోవాలంటే అయ్యా ఇదిగో నువ్వు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను వదలను. ఆస్వాదించడా? ఆస్వాదించడా? ఎవరిని ఆస్వాదించాడు? యాకోబుని దేవుడు ఆస్వాదించాడు. తన యొక్క అప్పటికప్పుడే తన పేరుని ఇజ్రాయేల్, ఈ రోజు నుంచి నువ్వు నాతో పోరాడవు కాబట్టి ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తున్నా, ఈ రోజు నుంచి నువ్వు ఆశీర్వాదకరంగా మారుగాక, నీ పేరు ఈ రోజు నుంచి ఇజ్రాయేల్ అనేసి యాకోబు యొక్క జీవితాన్ని ఆయన మార్చుకున్నాడు. ఈరోజు 3 గంటలు నువ్వు ఇక్కడ ఉన్నావు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నువ్వు శ్రమించి కూర్చొని వాక్యాలు వింటూ ఉన్నావు. నీ జీవితం ఆశీర్వదించబడాలి. అవునా? అవునా? నీ జీవితం ఆశీర్వదించబడాలి. ఇక్కడి నుంచి నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి. నీ ప్రార్థనలు ఉంటే, నీ ప్రార్థనలు కూర్చుంటే, నీ ప్రార్థన దగ్గర వాక్యాన్ని ఆలోచిస్తే, దేవుని యొక్క కృపలో నువ్వు ఉంటే, ఇదిగో దేవుడు ఆశీర్వదించేంత వరకు కూడా నువ్వు ఆయన్ని అవన్నీ కూర్చోవాలి, నిలబడాలి, మోకరించాలి, అడగాలి. దేవా ఇదిగో నన్ను ఆశీర్వదించేంత వరకు కూడా నేను నిన్ను ఎవరు నన్ను వదలి పెట్టరు, జోల కాపాడుతారు, ఎవరు నన్ను వదలి పెట్టరు, నన్ను వదలి పెట్టరు, ఎవరు నన్ను